నంద్యాల పట్టణంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వివేకానంద ఆడిటోరియంలో రాయలసీమ యూనియన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, డాక్టర్ రవికృష్ణ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబం జరిగితే చాలా ఉద్దేశంతో మా ఫ్యాషన్ అప్డేట్గా మారుస్తూ జీవిస్తున్నాము తప్ప ఈ దేశం మాకు ఏమిచ్చింది, ఏమి చేయగలిగింది, ఎవరికి ఇవ్వడం లేదు అనే సమస్య. ఈ సందర్భంగా టైలర్స్ యూనియన్ నాయకులు మక్బుల్, శేఖర్ గౌడ్ మాట్లాడుతూ టైలర్స్ కోసం కమ్యూనిటీ హాల్ మరియు ఇంటి స్థలాలు కేటాయించాలని, టైలర్లకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేయాలన్నారు. అనేక రాజకీయాలు రాయితీలు ఇస్తున్నారు. మా వృత్తిని, మా కుటుంబం సభ్యులను రక్షించేందుకు రాయితీలు ఇవ్వాలని ఈ సభాముఖంగా మన రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాము. టైలర్స్ కూడా ఈ ఉచిత కరెంటు సహకారం కల్పించాలని, టైలరింగ్లో మెలకువలు కలపాలని, ఉచిత ట్రైనింగ్ ఇవ్వాలని, వృత్తి టైలర్స్కి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాము. గతంలో ప్రభుత్వం కొన్ని వర్గాల కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను పెట్టాము. అటువంటి ప్రయోజనకరమైన పథకాలు విధంగా ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాలలో గతంలో 2 యూనియన్లుగా ఉన్న టైలర్లు 1 యూనియన్గా ఏర్పడడంపై హర్షం వ్యక్తం చేశారు. టైలర్లు సంఘటితంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. మనమంతా కలిసి ఉంటేనే ఏదన్నా సాధించవచ్చు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఏమన్నా మీ సమస్యలు ఇప్పుడు చెప్తున్నారు, మీరందరూ కలిసిమెలిసిగా ఉంటే ఖచ్చితంగా మనం ఏమంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమంటే మన స్థలాలు కానీ, దాని తర్వాత లోన్స్ కానీ, దాని తర్వాత మీరు చెప్పినట్టు 50 ఇయర్స్ కోసం మీకు పెన్షన్ కానీ, ఇవన్నీ ఏమన్నా సమస్య ఉంటే నేను ఒకటే అంటాను, ఒక రిప్రజెంటేషన్ తీసుకురండి. మీరు మెయిన్ ఏమంటే ఫాలో అప్ కావాలి. ఈ రోజు రాసేసామా, మనం మినిస్టర్ గారికి ఇచ్చేసామా అంత కాదు. మళ్ళీ మనం 1కి 2 సారి మనం ఫాలో అప్ అయ్యి ఏమైంది అని మనం తిరిగితే మీరంతా యూనియన్ వాళ్ళు 1-2 సార్లు అంటే మినిస్టర్ గారికి కూడా గుర్తుంటుంది. ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఇది ఒకటి స్టేట్ ఇష్యూ కాబట్టి, మనకు ఒక నంద్యాల ఇష్యూ కాలేదు కాబట్టి స్టేట్ ఇష్యూ. ఇల్లు సమస్య ఉన్నాయంటే మీరు చెప్పినట్టు ఒకసారి రండి. టిట్కో హౌసెస్ కూడా ఏమన్నా ఉంటే మనం చెప్పొచ్చు. అది ఇమీడియట్ మనం ఒకసారి మంత్రి గారి దగ్గర తీసుకొస్తే, కలెక్టర్ గారితో మాట్లాడేస్తే అది కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.